అందరికీ నమస్కారం. నిన్న మీడియా ముందుకి ఒక సైదరాబాద్ మొక్కొచ్చి ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తుంది. ఇదే మొక్క ఎమ్మెల్యే కాకముందు ఒక మహానాడు వేదికగా రాక్షసుణ్ణి ఎక్కడా చూడక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే రాక్షసుణ్ణి చూసినట్టే అని చెప్పి మాట్లాడింది. మీరు ఎదిగితే మీ వల్ల మీరు తెచ్చిన కంపెనీల వల్ల నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను, ఇంత పెద్ద మొక్కనయ్యాను అని చెప్పి మాట్లాడింది. ఇదే మొక్క చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తిని విమర్శిస్తా ఉంటే మాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. వెన్నుపోటుదారితనం గురించి మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా. వైసీపీ వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు నేను ఈ టాపిక్ గురించి కూడా మాట్లాడలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు కూడా వైసీపీ పార్టీనే ఒక వెన్నుపోటు పార్టీ. ఎందుకు మాట్లాడుతున్నామంటే తెలంగాణలోని శివ అనే వ్యక్తి దగ్గర వీళ్ళు వైసీపీ పార్టీని లాక్కోలేదా, గతంలో వెన్నుపోటు పొడిచినట్టు కాదా? ఈ రోజున ఈ సైదరాబాద్ మొక్క మాట్లాడుతుంది. ఈ సైదరాబాద్ మొక్కకి పుల్లారావు గారు నిజంగా పార్టీలో చేర్చుకొని పార్టీలో మనుగడలు ఈవిడెవరికీ తెలియని కూడా తెలియదు. మరి ఆ రోజున పుల్లారావు గారిని వెన్నుపోటు పొడవలేదా? తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పొడిచి పక్క పార్టీలోకి వెళ్లలేదా? ఇలాంటి మొక్కలు ఈ రోజున జనాలు ఎక్కడ మర్చిపోతారా? లేకపోతే ప్రెస్ మీట్ లో ఏడవకపోతే, మాట్లాడకపోతే, పేలకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వరేమో అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం ఎవరు ఊరుకునే పరిస్థితి అయితే లేదు. ఈ రోజున మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈవిడికి తెలియని విషయం ఏంటంటే గొడ్డల పార్టీ అని ఎందుకంటున్నారు? బాబాయ్ హత్య కేసులో ఈ రోజు వరకు మీరు చేయలేదా గొడ్డల పార్టీ అని? మరి ఆ రోజున గుండెపోటని ఎందుకు చెప్పారు? ఎందుకు హై డ్రామాలు ఆడారమ్మా? కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా, ఈ డ్రామాలన్నిటికీ కారణం మీరే. తండ్రి హత్య కేసులో కూడా నిందితులుగా మీ పేర్లు వచ్చినాయి. అలాంటి పార్టీని కాబట్టే గొడ్డల పార్టీ అని మాట్లాడుతా ఉన్నారు. మీ పార్టీలో నాయకులకు న్యాయం జరిగిందా? మీ పార్టీలో ఉన్న కార్యకర్తలకు న్యాయం జరిగిందా? మీ పార్టీ గెలిచినప్పుడు ప్రజలకు ఏమన్నా న్యాయం జరిగిందా? ఎక్కడా కూడా న్యాయం జరగని, న్యాయం చేయని వ్యక్తులు 151 సీట్లు వచ్చినాయని చెప్పుకొని షేర్గా బతికేమని మాట్లాడతా 2 ఏళ్లు కళ్ళు మూసుకున్నారు కదా, ఇంకో 3 ఏళ్లు కళ్ళు మూసుకొని మా ప్రభుత్వం ఉంది కాబట్టి కళ్ళు మూసుకొని మీరంత ప్రశాంతంగా ఉంటున్నారన్న విషయం మర్చిపోవద్దు. మా ప్రభుత్వం ఉంది కాబట్టే మీరు ఎన్ని ఆగడాలు చేసినా ఒక్కొక్క దాని మీద మేము చర్య తీసుకుంటా ఉంటాము. ఎవరైతే ఏవైతే నష్టం చేశారో ఆంధ్ర రాష్ట్రానికి, ఎవరైతే దొమ్మీలు ఇవన్నీ చేశారో, ఎవరైతే మద్యం విషయంలో స్కాములు చేసేసి 1000 కోట్లు దోచుకున్నారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే సమయము, చట్టపరంగా బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉంది. కాబట్టి ఈ ఆడుదాం ఆంధ్రాలో రోజా విషయం కానివ్వండి, ఆవిడ ఒకటి ఇష్టానుసారంగా ప్రెస్ మీట్లు పెట్టి ఏంటేంటో మాట్లాడుతూ ఉంటది. ఒక మంచి మర్యాద ఏమీ లేకుండా ఒక ఆడ మనిషి అనే జ్ఞానం కూడా మర్చిపోయి ఒక పశువులాగా ప్రెస్ మీట్ పెడతా ఉంటది. మీరందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు ఆలోచించుకోండి. నిజంగా మేము ఇది ఒక టాపిక్ మాట్లాడుతున్నాము, దీని గురించి మాకు ఎంత సబ్జెక్ట్ తెలుసు, ఎంత నాలెడ్జ్ తెలుసు, మేము దీని గురించి స్పందించచ్చా అని తెలుసుకోండి. అంతేకాని తెలియకుండా వెన్నుపోటు పార్టీ అని చెప్పేసి నోటికొచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం గాని, కూటమి ప్రభుత్వం గాని, కార్యకర్తలు గాని ఎవరు కూడా చూస్తా ఊరుకోరని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము.